హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్ సునీల్. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, వినండి, ఎందుకంటే దీనిలో పెద్ద కాంట్రవర్సీ టాపిక్ నేను మాట్లాడబోతున్నాను. ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య చిచ్చు పెట్టబోతున్నాను. జాగ్రత్తగా వినండి. పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉంటుంది అనమాట. ఏంటంటే విషయంలోకి వెళ్తే, కానీ అది వింటే, నేను చెప్పింది వింటే నీకు అలానే అనిపిస్తుంది. అప్పుడెప్పుడు డాడీ సినిమా, అప్పటి వరకు చిరంజీవి గారు చాలా లావ్ అయిపోయాడని చాలా గ్యాప్ తీసుకొని అమెరికాకి వెళ్ళి, ఆ రోజులలో లైపోసెక్షన్ లేకుండా అమెరికాకి వెళ్ళి ఎంతో బరువు తగ్గి మళ్ళీ గీతా ఆర్ట్స్ నుంచి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు డాడీ సినిమాతో. రైట్, ఇదంతా బాగుంది. దాంట్లో చిరంజీవి గారు చేసిన రోల్ వచ్చేసి మీకు అందరికి తెలిసిందే కదా, మొబైల్ బ్లడ్ బ్యాంక్ అనమాట. ఎక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి అంబులెన్స్ సర్వీస్ చేయడం. ఆ రోజులలో అది కొత్త థాట్, అది ఆల్రెడీ ఫారిన్ కంట్రీలో ఇంట్రడ్యూస్ అయింది, కానీ దీంట్లో కొత్త థాట్లా వెళ్ళింది. కానీ ఇదంతా ఎందుకు రా సోచి చెప్తాం అంటే, సింపుల్గా అసలు మహేష్ బాబుకి చిరంజీవికి ఏంద్రా లింక్ అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఏంటంటే లింకు, దాంట్లో డాడీ సినిమాలో మనకు తెలిసిందే, అంత అయిపోయిన తర్వాత ఒక రివీల్ అవుతుంది, అక్షయ ఫౌండేషన్. దాంట్లో అసలు ఏంద్రా సోది మహేష్ బాబుకి దీనికి అని అనుకుంటున్నారా? ఆడికే వస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఆ సినిమాలో ఏదైతే రియల్గా చేశాడో, తన కూతురు కోసం, అంటే తన డబ్బు లేక వైద్యం ఉండి చనిపోతుంది, కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ సినిమాలో అక్షయ ఫౌండేషన్ ఫ్రీ వైద్యం చేస్తాడు. డబ్బులు లేక ఎవరు చనిపోద్దని. అది సినిమా మట్టుకే, అది ఓన్లీ సినిమా మట్టుకే మన మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు. కానీ అదే రియల్ లైఫ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేశారు. ఎస్, మీరు వింటుంది నిజమే. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎలా చేశారు అంటే, మనకు తెలిసిందే, గౌతమ్ పుట్టడంతో వైట్ బ్లడ్ సెల్స్ లేకుండా పుట్టాడు. పుట్టిన తర్వాత అతన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత స్టార్ హాస్పిటల్, అప్పటి వరకు స్టార్ హాస్పిటల్కి రికగ్నైజ్ అనే లేదు, కానీ వెన్ గౌతమ్ని తీసుకున్న యాజమాన్యం, అసలు ఛాన్సెసే లేదన్న మహేష్ బాబు గారికి, వాడిని మంచిగా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మహేష్ బాబు రియల్గా రియలైజ్ అయింది. ఏం రియలైజ్ అయిందంటే, హాస్పిటల్ పేరు మీద కాదు, దేని మీద కాదు, అతను అన్స్టాపబుల్ షోలో తను ఓన్గా చెప్పాడనమాట ఒక బాధ. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బతికించుకున్నాను, మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో ఇదనమాట నేను చెప్పబోయే టాపిక్. అది రియల్ లైఫ్లో చిరంజీవి గారు చేశారు, కానీ రియల్ లైఫ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ కొన్ని వందల మందికి హార్ట్ సర్జరీస్ చేపిస్తూనే ఉన్నాడు. రియల్ హీరో, అంత మంచి హీరో మన టాలీవుడ్లో ఉండడం నిజంగా మనకి చాలా గర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే సినిమాలోనే కాదు, ఫైట్ లైఫ్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు మహేష్ బాబు అన్న. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, ఇంతవరకు ఒక నెగిటివిటీ లేకుండా, ఒక నెగిటివిటీ మార్క్ లేకుండా, తండ్రికి తగ్గ తనయుళ్ళ ఇప్పటికీ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు. నిజంగా శ్రీమంతుడు సినిమా తర్వాత ఒక ఊరిని దత్తత తీసుకున్న మహేష్ బాబుని మనం చూసాం. దాని తర్వాత కొడుకుకి అలాంటి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎవరికి ఇలాంటి ప్రాబ్లం రాకూడదని ఏటా ఎంతో మందికి హార్ట్ సర్జరీస్, ఇక మిగతా చాలా చేస్తుండడం. మొన్న తన కూతురు కూడా ఒక యాడ్ నుంచి వచ్చిన డబ్బులు కూడా స్వచ్ఛంద సంస్థకి ఇవ్వడం చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ నిజంగా ఇలాంటి మంచి ఫ్యామిలీ ఎప్పటికీ ఉండాలి. సో దీంట్లో చిరంజీవి గారికి దీనికి టాపిక్ ఏంటంటే, సో రియల్గా చెప్పాలి అంటే, ఎంతోమంది బ్లడ్ బ్యాంక్ నుంచి దానం అనే ఒక కార్యక్రమం శంకర్ దాదా సినిమా నుంచి మొదలైన ప్రస్థానం, కానీ ఇప్పటికి కూడా ఆ బ్లడ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి అనేది